హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మునగాకు పప్పు కమ్మగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. నార్మల్గా ఆకుకూరలు వండుతూ ఉంటామండి, కానీ ప్రతి ఆకుకూర కూడా వేసిన ఒక 5-10 నిమిషాల్లోనే సాఫ్ట్గా ఉడికిపోతుంది. కానీ మునగాకు చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ ఉడకడానికి చాలా టైం పడుతుందండి. ఇది బాగా సాఫ్ట్గా ఉడికి రుచిగా రావాలి అంటే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా మునగాకుని తీసుకొని నీట్గా ఏరుకోవాలండి. అంటే మనకి అక్కడక్కడ కొమ్మల్లాంటివి ఉంటాయి, చాలా చిన్నగా, చూడడానికి చిన్నగా ఉంటాయి, కానీ ఉడకడానికి చాలా టైం పడుతుంది. నార్మల్గా నేను పప్పు ఆకుకూరలు వండేటప్పుడు ముందుగానే పప్పుని ఉడికించేస్తూ ఉంటాను. ఎండింగ్లోని ఆకుకూరలు వేయడం కానీ, లేదు అనుకుంటే పోపు పెట్టేటప్పుడు కాసేపు పోపులోను మగ్గించి వేయడం కానీ చేస్తాను. కానీ మునగాకు పప్పు వండేటప్పుడు మాత్రము నేను చెప్పే టిప్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ చేసినట్లయితేనే మునగాకు చాలా సాఫ్ట్గా ఉడికి టేస్టీగా వస్తుంది. నేను దీనికోసం ముందుగానే మునగాకు నీట్గా తీసుకొని వాష్ చేసుకున్నానండి. ఆకు చూడడానికి గ్రీన్గా ఫ్రెష్గా కనిపిస్తుంది, కానీ పైన చాలా డస్ట్ ఉంటుంది. 4-5 సార్లు వాష్ చేసుకున్న తర్వాత కందిపప్పుని కూడా ఒకసారి వాష్ చేసుకొని ఆనియన్స్, టమాటో, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అయితే నార్మల్ ఆకుకూరలో వచ్చేసరికి మనం ఎక్కువగా పెసరపప్పును వేసుకుంటూ ఉంటాము, కానీ మునగాకుకి స్పెషల్గా కందిపప్పును వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కందిపప్పు కాకుండా పెసరపప్పు వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే మాత్రము పెసలు ఉంటాయి కదండి, పచ్చి పెసలు అంటాము, అవి స్కిన్ తోటి ఒకసారి వాష్ చేసేసుకొని 1 గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. పప్పు లాంటిది వేసినట్లయితే, అదేనండి పెసరపప్పు లాంటిది వేసినట్లయితే మాత్రము పప్పు ఎర్లీగా ఉడికిపోతుంది, మునగాకు మాత్రం ఎర్లీగా ఉడకదు. నార్మల్గా కొన్ని పప్పులు ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి, మరికొన్ని పప్పులు ఎర్లీగా ఉడికిపోతాయి. అయితే ఈ మునగాకు పప్పుని కమ్మగా రావాలి అంటే ఈక్వల్గా ఉడికి తప్పకుండా మీరు కందిపప్పుని తీసుకుంటేనే రెండిట్లకి మ్యాచింగ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇవన్నీ మనము కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి. నార్మల్గా మనం కర్రీస్ ఎలా అయితే ఇగుర్లు కానీ ఫ్రై కానీ చేసి వండుకుంటూ ఉంటామో కదా, అలా అయితే అస్సలు బాగోదు. తప్పకుండా కుక్కర్లోనే వేసుకోవాలి, అన్నీ కలిపి ఒకేసారి వేసుకోవాలి. ఇలానే కుక్కర్ తీసుకొని మనం తీసుకున్న మునగాకుని, కందిపప్పుని, టమాటో, ఆనియన్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి, సాల్ట్ కొంతమంది ఇప్పుడే వేసేస్తూ ఉంటారు, నేనైతే ఎండింగ్లో వేస్తానండి. ఇవన్నీ వేసేసుకొని ఇవి ములిగేటట్టు మాత్రమే వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువగా వేయనవసరం లేదు. వేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్న తర్వాత మీ స్టవ్ హీట్ని బట్టి కుక్కర్ విజిల్ పెట్టి, అంటే ప్రెజరు ఎక్కువగా ఉన్నట్లయితే ఒక 5-6 విజిల్ సరిపోతాయండి. కొన్ని కుక్కర్లు వచ్చేసరికి విజిల్ ఎక్కువగానే వస్తాయి, కానీ ఎర్లీగా అయితే ఉడకదండి. అందుకుగాను మీ స్టవ్ హీట్ని బట్టి కుక్కర్ ప్రెజర్ని బట్టి అని చెప్తున్నాను అనమాట. నేనైతే ఒక 10-12 విజిల్ వరకు వేయించానండి. అప్పుడే మనకి మునగాకు అలానే కందిపప్పు కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. మీరు ఇందులో పచ్చిమిరపకాయలు వేసిన, ఆనియన్స్, టమాటో వేసినా సరే కట్ చేయని అవసరం ఏమీ లేదు. మీరు ముందుగానే కట్ చేసి వేసినట్లయితే మరీ మెత్తగా అయిపోతుంది అనమాట. మనకి ఇవి కొంచెం కచ్చాబెచ్చగా ఉడికితేనే బాగుంటుంది. ఇందులో మనకి మరీ మెత్తగా ఉడకవలసింది ఏంటంటే మునగాకు, కందిపప్పు మాత్రమే ఒక 80% ఉడకాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత నేను 10-12 విజిల్లు వేయించేసుకొని కాసేపు అలానే వదిలేసాను. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులోనే వంటకారాన్ని వేసేసుకోవచ్చు. మీ దగ్గర వంటకారం లేని ఎడల ధనియా, జీరా పౌడరు, చిల్లీ పౌడరు సపరేట్గా వేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఉడికించేటప్పుడే పసుపుని వేసేస్తూ ఉంటారు, అలా వేయొద్దండి. చిరుచోది వచ్చి కొంచెము టేస్ట్ కూడా డిఫరెంట్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఇలా మీరు వండినా సరే ఇలా ఉడికించేటప్పుడు మాత్రం పసుపుని వేయొద్దండి. ఇలా విజిల్ వేయించుకున్న తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికాయో. టమాటో అలా కనిపిస్తుంది, కానీ ఒకసారి గరిటె ప్రెస్ చేసి ఒక 4-5 సార్లు తిప్పుతూ మిక్స్ చేసినట్లయితే మెత్తగా అయిపోతుంది అనమాట. కొంతమంది ఈ మునగాకు పప్పులో కొంచెము చింతపండు రసాన్ని కూడా వేసుకుంటూ ఉంటారండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. నేను టమాటోని 1 టమాటో ఎక్స్ట్రా వేసాను కనుక నాకు ఆ పులుపు సరిపోతుందన్నమాట. కొంతమంది పులుపు ఫ్లేవర్ ఎక్కువగా తింటారు, కొంతమంది తినరు కదా, అలా మీ ఇష్టాన్ని బట్టి. నేను మునగాకుతోటి సాంబార్ కూడా చేస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని ఆయిల్ వేసుకోవాలి పోపు కోసం. ఇలా వేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను వేసుకోవాలి. అవి చిట్పట్లాడిన తర్వాత మాత్రమే మనం ఎక్స్ట్రా
మీకు ఆనియన్స్ ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చండి. నేను ఉడికేటప్పుడే వేసాను కనుక ఇంకా వేయటం లేదు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం క్రష్ చేసి ఉంచుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు వేసుకునేటప్పుడు మీకు ఎక్స్ట్రా మినపప్పు, శనగపప్పు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఉప్మాలోని, పులిహోరలోని పోపు దినుసులు అన్నీ కలిపి ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఇలా పోపు పెట్టవలసిందంటే సాంబార్ అయినా, ఇలా పప్పులు, ఆకుకూరలైనా నేను అలా పప్పు దినుసులన్నీ వెయ్యననమాట. ఇలా చిట్పట్లాడిన తర్వాత ఈ ఆయిల్లోని కొంచెం పసుపుని కూడా వేసేసుకోండి. ఆయిల్లో వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత మాత్రమే నేను వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేస్తాను. వేసుకొని ఇవన్నీ బాగా దగ్గరికి మగ్గిన తర్వాత లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే ముందుగా ఉడికించుకున్న మునగాకు, కందిపప్పు ఉంది కదండి, అది రిటర్న్ చేసేసుకోవాలి. చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి. మీకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కుక్కర్ అడుగున కొంచెం పప్పు ఉంటుంది కదండి, అది ఒకసారి ఇలా కడిగేసుకొని వేసుకోవచ్చు. చిక్కగా కావాలి అనుకుంటే అలానే వదిలేసుకోవచ్చు. నాకైతే కొంచెం గ్రేవీ లాగే ఇష్టము. చాలా బాగుంటుందండి మునగాకు. ఒంటికి కూడా చాలా మంచిది. మునగాకులో చాలా ఐరన్ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది జాయింట్ పెయిన్స్తో బాగా సఫర్ అవుతూ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను నేను. ఈ మునగాకునైతే నేను చాలా విధాలుగా వాడుతూ ఉంటానండి. నేను బిఫోర్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, ప్రాక్టికల్గా నేను చేసినవి మాత్రమే మీకు యూట్యూబ్లో షేర్ చేయడం జరుగుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి, జుట్టు ఊడిపోయే ప్రాబ్లం చాలామందికి ఎక్కువగా ఉంటుంది. ఈ బోన్స్ స్ట్రాంగ్గా లేకపోవడము, అలానే నేను ముందు చెప్పాను కదండి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని. అయితే మునగాకు తింటేనే జాయింట్ పెయిన్స్ తగ్గుతాయని కాకుండా మనమంటూ ఒక డైట్ ప్లాన్ లాగా మనము ఫాలో అవ్వాలన్నమాట. ఫుడ్లోని కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ మార్నింగ్ వచ్చే ఎండలోని కాసేపు వాక్ చేస్తూ ఇవన్నీ ఫాలో అవుతూ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందని నా ఉద్దేశం అనమాట. అయితే ఈ కర్రీ వచ్చేసరికి రోటీ, చపాతీ, ఫుల్కాలోకి చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా చేస్తూ ఉంటానండి. మునగాకుతో పొడిని కానీ, రసంలా కానీ, సాంబార్లా కానీ, ఇలా పప్పులో వేసుకుని కానీ, పచ్చడిలా కానీ, ఇది వరకు నేను పౌడర్లా తయారు చేశాను. వీడియోస్ చూడలేని వాళ్ళైతే ఒకసారి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే కొంతమంది వేడి చేస్తుంది అంటారు ఈ మునగాకు తినడం వలన. అలా ఎందుకు చేస్తుందంటే మన శరీరానికి సరిపడా వాటర్ తీసుకోపోవడం వల్ల అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.